ఏమండి, ఈ దేవుని ఆత్మ పరిచర్య చేస్తున్న పిలుపును దేవుడు ఆత్మచేత నడిపించాడన్నమాట. ఏమండి, పిలుపు కన్నా సీనియర్స్ చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు ఎప్పుడూ కూడా నీ యొక్క మనస్సును చూస్తూ ఉంటాడండి. నువ్వు దేవునిలో వాడబట్టాన్ని చూస్తాడు. నీ ఆశ, నీవు దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నావో, ఎంతగా ఆత్మ యొక్క పాళ్ళు నువ్వు పెంచుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఈ ఏమండి నిర్జనమైన గాజా ప్రాంతానికి ఏమండి ఈ పిలుపు కాకుండా పేతురున్నారు, పేతురును పంపించవచ్చు కదా. ఏమండి, పేతురు చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ చేత ఎంత నింపుదల ఉందో పేతురు. కానీ పేతురును దేవుడు పంపించలేదు. ఏమండి, కానీ ఇక్కడ ఆత్మ పరిచర్య చేస్తున్న, దురాత్మలు వెళ్ళగొట్టబడుతున్న ఈ పిలుపు అన్నమాట అండి. ఏమండి, మనం మొట్టమొదటిగా చూసాం కదండి, ఏ పిలుపు యొక్క పరిచర్య ద్వారా సమరయాలో సంతోషం వచ్చిందో దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ పిలుపును పిలిచి దేవుడు చెప్పాడు, ఇదిగో 26వ వచనం, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్ చాప్టర్ 8:26, 26వ వచనం అన్నమాట. తర్వాత భాగంలోనికి వెళ్తూ ఉన్నాను. ఏమండి, నేను ముగిస్తాను. 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభు దూత సమరయాలో ఉన్న ఏమండి ఈ పిలుపుతో, ఏమండి ఈ పిలుపు ఏం చేస్తూ ఉన్నాడటండి? ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేకల గ్రామములో సువార్తను ప్రకటించుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ పరిచర్యలో ఉన్న ఏమండి ఈ పిలుపుతో దేవుని ఆత్మ చెప్తా ఉంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకోమని పిలుపుతో చెప్పగా. దేవునికి స్తోత్రము. అరణ్య మార్గమున ఆమేన్. ఇప్పుడు వరకు పట్టణములో ఉన్న పిలుపును అరణ్య మార్గము గుండా దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంది. పట్టణము, అరణ్యము, జాగ్రత్తగా వినాలి. పట్టణము, అరణ్యం అన్నమాట. అంటే పట్టణములో సంతోషం ఉంది, మరలా దేవుడు ఏం చేశాడంటే అరణ్యములో నడవమన్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషం ఉంటుంది, తర్వాత నీకు కొద్దిగా అరణ్యపు అనుభవం వస్తుందన్నమాట. ఆమేన్. మీకు అర్థమైందా అండి? సంతోషము అరణ్యము యొక్క అనుభవం అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటే పిలుపుకి సంతోషమే కదండి. కానీ దేవుని యొక్క ఆత్మ పిలుపుతో చెప్తా ఉంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున నీవు కలుసుకో. అక్కడ నేను ఒక వ్యక్తిని నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని ఆత్మ కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. పిలుపు దేవుని ఆత్మకు పూర్తిగా స్వాధీనమైపోయాడు. పిలుపు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతా ఉన్నాడు. ఎప్పుడూ కూడా దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనతో లోకం మాట్లాడుతుంది, దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. లోకము నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. లోకం ఏమంటుందంటే, ఇంకా నీకేం జరగటం లేదు, వాళ్ళను చూడు, వీళ్ళను చూడు, వాళ్ళు క్రైస్తవులే, సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు, వాళ్ళు లోకంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థన 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 అంటావు, ఏం దేవుణ్ణి దేవుడు అంటూ ఉంటుంది అన్నమాట అండి అపవాది వచ్చి. ఆమేన్. అప్పుడు నువ్వు చెప్పాలి, పిలుపుతో
దురాత్మ అలా చెప్పి ఉంటుంది. ఏమని అంటదంటే, ఇంత సంతోషిస్తున్న పిలుపు ఇప్పుడు నువ్వు అరణ్యంలోకి వెళ్తావా? అరణ్యంలోకి ఎందుకు? ఆమేన్. ఎందుకు ఈ కష్టం? అప్పుడు పిలుపు ఏమన్నాడంటే, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుంది. నేను సమరయాలోనున్నా, నేను యెరూషలేములో ఉన్నా, నేను ఎక్కడున్నా, అరణ్యములో ఉన్నా, నేను ఒంటరి వాడిని కాదు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ. ఐఎమ్ నాట్ అలోన్. ద స్పిరిట్ ఈజ్ లీడింగ్ మీ. దేవుని ఆత్మ నన్ను నడిపిస్తూ ఉంది. ఈ పగలు చాలామందితో దేవుని ఆత్మ చెప్తా ఉందన్నమాట అండి. నిన్ను ఈ కోవిడ్ దినాలలో, ఈ భయంకరమైన పాండమిక్ దినాలలో, ఈ భయంకరమైన అనారోగ్యపు దినాలలో, కష్టములో, రోగములో, వేదనలో, ఇబ్బందుల్లో నీతో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది నేను అనుభవిస్తూ ఉన్నానండి. నేను ఊరికే చెప్పటం లేదు. పరిశుద్ధాత్మ మనతో ఉంటుందన్నమాట అండి. పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నీకు భయం అనేది అనిపించదు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. నడవమన్నాడు దేవుడు. ఈ నడుస్తూ నడుస్తూ ఉన్న పిలుపు ఏం చేస్తాడో తెలుసండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము. 27వ వచనంలో అన్నమాట అండి, 27th verse. రాణి అయిన ఐథియోపియాలో రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి అతడు యెషయా గ్రంథము చదువుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు ఇక్కడ నపుంసకుడు. కానీ నడుస్తూ 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 వెళుతూ ఉన్న పిలుపుకి ఒక రథం కనబడింది. ఆ రథము దగ్గరికి వెళ్ళమని దేవుని ఆత్మ నడిపించిందన్నమాట అండి. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చదువుతున్నాం చూడండి, 29th verseలో ద స్పిరిట్ సెడ్ టు ఫిలిప్, ద హోలీ స్పిరిట్ స్పోక్ టు ఫిలిప్. పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో మాట్లాడెను. ఆత్మ మాట్లాడుతుంది, అపవిత్రాత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. నీవు ఎవరికి చెవియొగ్గుతున్నావు? పరిశుద్ధాత్మకు నువ్వు చెవియొగ్గుతున్నావా, లేకపోతే దేవుని ఆత్మకు నువ్వు చెవియొగ్గుతూ ఉన్నావా? ఈ పగల ఆరాధనలో ఉన్న దేవుని బిడ్డలందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ గివింగ్ హియర్ టు ద స్పిరిట్, ద హోలీ స్పిరిట్ ఆర్ ద ఈవిల్ స్పిరిట్. పరిశుద్ధాత్మకు నువ్వు చెవియొగ్గుతూ ఉన్నావా, దేవుని ఆత్మకు నువ్వు చెవియొగ్గుతూ ఉన్నావా? ప్రతి వ్యక్తి దగ్గర కూడా 2 ఆత్మలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఒకవైపు పరిశుద్ధాత్మ ఉంటుంది, ఒకవైపు దేవుని ఆత్మ ఉంటుంది. చెప్పండి, ఒకవైపు పరిశుద్ధాత్మ ఉంటుంది, ఒకవైపు దేవుని ఆత్మ. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని పనులు ఏదైనా జరిగింది అనుకోండి, బాగా కోపం వచ్చింది అనుకోండి, బాగా కోపం వస్తుంది. కోపం రాదని చెప్పను. అప్పుడు ఈ దురాత్మ ఏమంటుందో తెలుసండి, ఒక్కడు కొట్టు అంటది, గుద్దే అంట. ఎవరు? దురాత్మ. పరిశుద్ధాత్మ అంటది, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దురాత్మ ఏమంటుందంటే, నీ అంత చేతకానోళ్ళు ఇంకెవరు లేరు, నువ్వు ఇప్పుడు కొట్టకపోతే జీవితంలో నీకు ఛాన్స్ దొరకదు. డూ ఇట్. అందరితోనండి, చర్చికి వెళ్ళే వాళ్ళతో కూడా ఉంటుంది, దేవునిలో ఎదుగుతున్నాము అన్న వాళ్ళతో కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది దురాత్మ ఎప్పుడూ కూడా. ద కన్ఫ్యూజింగ్ స్పిరిట్, మిస్గైడింగ్ స్పిరిట్, డిస్ట్రాక్టింగ్ స్పిరిట్.
డిస్ట్రాయింగ్ స్పిరిట్. ఏమండి, దేవుని ఆత్మ మంచి ఆత్మ అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు నెమ్మదిగా నడుస్తున్నాడు. మరి అంత దూరం నుంచి నడిచి వచ్చాడు కదండి. అందువలన ఫిలిప్పు నడుస్తూ ఉంటే దేవుని ఆత్మ వచ్చి అంది, తట్టి ఆ రథము దగ్గరికి వెళ్ళి దానిని కలుసుకో. ఓహో, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు దురాత్మ ఏమందంటే, నీకు బుర్రా బుద్ధి ఏమో లేదా? నువ్వేమో నడుస్తున్నావు, రథాన్ని ఎవరు లాగుతారు? గుర్రాలు లాగుతాయి అన్నమాట అండి. గుర్రంతో మనిషి నడవగలడా? నడవలేడన్నమాట. మామూలుగా బక్క చిక్కిన గుర్రంతో నడవచ్చు మనం. ఇది బక్క చిక్కిన గుర్రం కాదు, ఇది రాయల్ హార్స్ అన్నమాట. ఎందుకు రాయల్ హార్సు? ఇతను ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఏమండి, మన భారతదేశంలో మినిస్టర్స్ కార్లు చూస్తే కళ్ళిపోతాయి. అంత అంటే మంచి మంచి కార్లు అన్నమాట. అలాంటి కార్లతో మన కారు పరిగెట్టాలంటే కుదరదన్నమాట. ఏమండి, ఒకసారి చూశాను, ప్రయత్నం చేశాను, ఒక మంత్రి గారు కారుతో స్పీడ్గా వెళ్దామని. అబ్బే, అవలేదన్నమాట. ఎందుకు అంటే వాటికున్న పవర్ వేరు, మనకున్న కార్లు పవర్ వేరు. అలాంటిది నేను ఎందుకు ఇది విశదీకరిస్తూ ఉన్నానంటే, నిన్ను కన్ఫ్యూజ్ చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. రథముతో నడవమన్నది ఆత్మ. కానీ ఎంత గొప్ప కార్యం అంటే అండి, నేను ఈ మాట చెప్తున్నాను, నిన్ను నడవమని చెప్పిన ఆత్మ నీతో పాటు ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును. ఫిలిప్పు నడవలేదు, ఫిలిప్పుకి శక్తి లేదు. ఫిలిప్పు ఒబేడ్ ఓన్లీ, ఫిలిప్పు సబ్మిటెడ్ ఓన్లీ. ఫిలిప్పు తనకు తాను అప్పగించుకున్నాడు అన్నమాట అండి. ఈ ఆత్మ ఫిలిప్పును రథము దగ్గర నుంచి నడిపిస్తూ ఉందన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రథము దగ్గరికి ఫిలిప్పుని తీసుకొని వచ్చినప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, పరిగెత్తుతూ, మనం పరిగెత్తితే ఆయాసం తప్ప ఏమి రాదు. ఏమండి, ఫిలిప్పు పరిగెత్తుతూ ఏమంటున్నాడండి? నువ్వు ఏం చదువుతున్నావు? నపుంసకుడు అన్నాడు, నేను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథంలో ఏ అధ్యాయాన్ని చదువుతున్నావు? 53వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 53వ అధ్యాయములో ఉన్నది నువ్వు గ్రహిస్తున్నావా? ఇది మనకు ఒక్క మాటే అక్కడ రాయబడింది, కానీ ఫిలిప్పుకి నపుంసకునికి చాలా డిస్కషన్ జరిగిందన్నమాట అండి. ఒక విషయం మనకు అర్థమైందంటే ఒక్క మాటతో అర్థమవ్వదు. పరిగెడుతూ అర్థం చేసుకోవటానుకున్న కృపను దేవుడు తన ఆత్మ చేత ఫిలిప్పుకి ఇచ్చాడు. నేను ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంటే, నిన్ను నడిపించే ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఇట్ క్లియర్స్ యూ. నీకు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పగలు దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరుచునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నపుంసకుడు అంటూ ఉన్నాడు, నాకు త్రోవ చూపకుండా నాకు ఎలాగ అర్థమవుతుంది, నాకు బయలుపరచకుండా, నాకు విశదీకరించకుండా, ఏదో నేను టైం పాస్ కొరకు బైబిల్ చదువుతూ ఉన్నాను. ఎందుకంటే ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధనలో అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పారట, ఇదిగో మీరు ప్రయాణం చేసేటప్పుడు బైబిల్ చదవండి, బైబిల్ చదివితే దేవుడు నిన్ను బలపరుస్తాడు అని చెప్తే, ఎంతమంది యెరూషలేము ఆరాధనలో ఆ మాట విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన చర్చెస్లో లాగా బైబిల్ చదవండి అని పాస్టర్ గారు చెప్తే, ఈరోజు చాలామంది సామెతల గ్రంథం చదవలేదు. ఈరోజు సామెతల గ్రంథం ఎన్ని అధ్యాయాలండి? 3 అధ్యాయాలు.
ఏమండి, పాస్టర్ గారు ఏమండి చదవమని చెప్తా ఉన్నా చదవటం లేదు చాలామంది. కానీ ఎవరు విన్నా ఎవరు వినకపోయినా ఈ ఫైనాన్స్ మినిస్టర్ మాత్రము ఒక బైబిల్ కొనుక్కున్నాడండి. బైబిల్ కొనుక్కొని చదువుతూ బైబిల్ చదువుతూ ఉన్నాడు. కానీ ఒక్కసారి బైబిల్ చదివితే అర్థం కాదు. చాలామంది బైబిల్ చదివి అబ్బాయి అర్థం కాలేదండి అని పక్కన పడేస్తారు. ఈ సితార అర్థం అవుద్ది ఏమండి. తర్వాత సినిమా పుస్తకాలు అర్థం అవుతాయి, చాలా ఈజీగా కొంతమందికి అర్థమైపోతాం. బైబిల్ అర్థం కాదు. ఎందుకో తెలుసా అండి, ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ లోకం రాసింది, బైబిలు పరిశుద్ధాత్ముడు రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు రాశాడు అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలంటే నపుంసకుడా నీకు పరిశుద్ధాత్మ ఉండాలి. నీకు ఎవరైనా చెప్పాలి. ఇంకొకరు ఈ పగలి మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, నువ్వు చదవాలి, నీ ఫ్రెండ్స్కి నువ్వు చెప్పాలి. నువ్వు బైబిల్ చదవాలి, నీ ఫ్రెండ్స్కి నువ్వు దీన్ని వివరించాలి. ఫిలిప్పు వివరిస్తూ ఉన్నాడు. ఎలా వివరిస్తున్నాడో తెలుసండి. నౌ హీ గాట్ ద ఛాన్స్ టు గెట్ ఇన్ టు ద చారియట్. ఆ రథము ఎక్కి కూర్చోటానుకున్న అవకాశము ఫిలిప్పుకు దొరికింది. ఏమండి, ఇప్పుడు నపుంసకుడు అంటున్నాడు 31వ వచనములో, రథం ఎక్కి తనతో కూర్చో అని చెప్పిన వెంటనే కూర్చున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, బైబిల్ మాట్లాడుతూ ఉన్నారు. మనం కూర్చున్నప్పుడు బైబిల్ మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు యవనస్తులకైతే ఇంక చెప్పనక్కర్లేదు. ఏమండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ జోకులు వీళ్ళ జోకులు, అది ఇది. ఈ పగల నేను చెప్తున్నాను, స్పీక్ అవుట్ వాట్ గాడ్ హెస్ డన్. దేవుడు ఏం చేశాడో అది మీరు మాట్లాడండి. దేవుడు చెప్పిన మాటలు నువ్వు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఏమండి, ఈ నపుంసకునికి అర్థమైందన్నమాట. ఏమర్థమైంది? యేసు ప్రభుని గురించి అర్థమైంది. ఫిలిప్పు గురించి కాదు అర్థమయ్యేది. ఈ దినాల్లో చాలామంది ఎవరి గురించి అర్థం చేసుకుంటున్నారంటే స్పీకర్ గురించి అర్థం చేసుకుంటున్నారు. ఆమేన్. ఇంకా స్పీకర్ను విడిచిపెట్టరండి, ప్రసంగికులను విడిచిపెట్టడం లేదు, లేకపోతే ఎవరినో మనుషుల్ని విడిచిపెట్టడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిప్పు గురించి కాదు నపుంసకునికి అర్థమైంది, యేసయ్య గురించి అర్థమైంది. నా యేసయ్య అద్భుతము చేసే యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నపుంసకునికి అర్థమైందో వెంటనే ఏమండి, వాళ్ళు నీళ్లున్న చోటకు వచ్చినప్పుడు 38 వర్స్ 36 to 38 36 నుంచి 38 వచనములో ఈ నపుంసకుడు అంటూ ఉన్నాడు, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి, నాకు బాప్తిస్మం ఇవ్వండి. అంటే దేవుని ఆత్మ నపుంసకునిలో కూడా పనిచేయటం మొదలుపెట్టింది. ఇద్దరు కూడా నీటిలోనికి దిగారన్నమాట అండి. నీటిలోనికి దిగారు. ఇప్పుడు ఏమండి, నపుంసకుడు బాప్తిస్మము పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు 39వ వచనము, ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఆమేన్. ఏమండి, నడిచి వచ్చిన ఫిలిప్పు ఇప్పుడు ఏ వాహనం ఎక్కాడండి? ఆత్మ వాహనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద స్పిరిట్ లిఫ్టెడ్ హిమ్ అప్. The Spirit of God carried him away. దేవుని ఆత్మ ఫిలిప్పును
తీసుకొని వెళ్ళిపోయింది. ఈ పగల నుంచి చెప్తున్నాను, మనలందరినీ దేవుని ఆత్మ త్వరగా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోబోతూ ఉన్నది. మనం అంత్యకాలంలోనికి వచ్చేసామండి. ఎవరికి ఆత్మ వాహనం ఎక్కాలి? ఎవరికి గొప్ప గొప్ప ఈ లోకములో ఉన్న వాహనాలు ఎక్కాలి. ఒకవేళ నీకు అవసరము అంటే దేవుడు ఇస్తాడు. కానీ మన యొక్క ఆశ అంతా కూడా నేను ఆత్మ వాహనం ఎక్కాలి మా ప్రభువా. ఇజ్రాయేలును మీరు చూడండి, అంజూరపు చెట్టును చూడండి. అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని మీరు ఎరుగుడి. వాక్యం చెప్తా ఉందన్నమాటండి. అంజూరపు చెట్టును మీరు చూడుడి. అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి? చిగురిస్తూ ఉంది. ప్రపంచములో ఇజ్రాయేలు దేశమంతగా ఏ దేశము డెవలప్ అవ్వలేదన్నమాట. ఇజ్రాయేలు దేశము తోటలు, ఇజ్రాయేలు దేశం వ్యవసాయము, ఇజ్రాయేలు దేశం ఆయుధాలు, ఇజ్రాయేలు దేశం ఫైనాన్సు, ఇజ్రాయేలు దేశము ఏమండి ఎంతగా చిగురిస్తూ ఉందో అండి. ఈ చిగురించటం ప్రపంచానికి ప్రభు రాకడను చూపిస్తూ ఉంది. సిద్ధపడదాం. మనం ఆత్మ వాహనం ఎక్కబోతూ ఉన్నాం. ఏమండి, సమరయ్యలో ఆత్మ సంతోషాన్ని ఇచ్చింది. పిలుపు జీవితంలో ఆత్మ మాట్లాడింది. పిలుపు జీవితంలో ఆత్మ నడిపించింది. పిలుపు జీవితంలో ఆత్మ రథము దగ్గరికి తీసుకొని వెళ్ళింది. పిలుపు జీవితంలో ఆత్మ మోసుకొని పోయింది. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు.